అందరికి నమస్తే అండి. నిన్నటి నుంచి వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో కావచ్చు ఒక వీడియోని గట్టిగా తిప్పుతా ఉన్నారు. ఆ వీడియో ఏంటంటే ఒక ఆమె గారంట మెగా డిఎస్సిలో జాబ్లో భాగంగా 14 లక్షల రూపాయలు పెట్టి జాబ్ కొందామని చూసిందంట. అసలుకి వీళ్ళకి బుర్ర ఉందో, బుద్ధి ఉందో, మతి ఉందో, అది పని చేస్తుందో లేడో నాకైతే అర్థం కాదు. ఎవడైనా జాబ్ కొనుక్కునేవాడు ఎక్కడైనా నేను ఈ తప్పు చేశాను అని చెప్పేసి అక్కడ బయటకు చెప్పుకుంటాడా? లేదు. ఈమె చెప్తున్నటువంటి విషయం ఏంటంటే ఈమె గారంట జాబ్ కొనుక్కోవడానికి 14 లక్షల రూపాయలు ఒకరికి ఇస్తే జాబ్ ఇస్తానని చెప్పి తీరా జాబ్ ఇవ్వకుండా నన్ను మోసం చేశాడు అనేది ఏం చెప్పినటువంటి విషయం. ఇక్కడ ఒకటే విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇవి ఎంత ఉందో కదా ఈ జాబ్కి సంబంధించి ఫస్ట్ అసలు ఏముందో విన్న తర్వాత మనం మాట్లాడదాం. ఏపీ మెగా డిఎస్సిలో జాబ్ ఇప్పిస్తారని నన్ను మోసం చేయడం జరిగింది. వాళ్ళ పేరు మేడికొండ నాగజ్యోతి, అద్దంకి మండలం, శంకరాపురం గ్రామం. నాకు కూడా ఏపీ టూరిజం లో జాబ్ ఇప్పించాడు, మీకు ఇప్పిస్తాడు. ఓసీ క్యాండిడేట్ కి అంత తొందరగా జాబ్స్ రావు, సో ఇట్లా రిఫర్ చేయడమే మంచిది, నేను తీసుకున్నాను, మీకు వస్తుందని చెప్పి అమ్మాయి మమ్మల్ని మోసం చేయడం జరిగింది. చాలా తెలివిగా ఆ అమ్మాయి వాళ్ళ నాన్న ఫ్రెండ్ కొడుకు అని చెప్పి వాళ్ళ నాన్న ఫ్రెండ్ కొడుకు అకౌంట్ లో డబ్బులు వేపించింది. అతన్ని విజయవాడ కానూరు అడప భానుప్రకాష్ అతని పేరు. అతనికి వ్యాపారాలు ఉన్నాయి. నారా లోకేష్ గారితో దగ్గర వాళ్ళతో బాగా కమ్యూనికేషన్ ఉంది. సో మీకు ఏపీ మెగా డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్ గా పోస్ట్ ఇప్పిస్తామని చెప్పడం జరిగింది. మా దగ్గర అమౌంట్ తీసుకున్నారు, ఇవ్వలేదు. మేము పోలీస్ కేసు కూడా ఫైల్ చేశాము. అతను కూడా వచ్చాడు, ఎఫ్ఐఆర్ అయ్యింది. అతను వచ్చాడు, ఒప్పుకున్నాడు, నేను పలానా ఏపీ మెగా డిఎస్సి కోసమే అమౌంట్ తీసుకున్నాను అని ఒప్పుకున్నాడు. తన స్టేట్మెంట్ ఇచ్చెళ్ళాడు. ఇచ్చెళ్ళిన దగ్గర నుంచి ఎన్ని నోటీసులు ఇచ్చినా రావడం లేదు, పోలీసులు ఎటువంటి యాక్షన్ తీసుకోవడం లేదు. నువ్వు ఎగ్జామ్ రాస్తే మీ 2 అకౌంట్లు క్రియేట్ అవుతాయి. వీళ్ళు ఆల్రెడీ ఫేక్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేస్తున్నారు. ఇన్ కేస్ మీరు క్వాలిఫై అవ్వకపోతే ఆ అకౌంట్ ఈ అకౌంట్ చూపిస్తాయి, అప్పుడు ప్రాబ్లం అవుతుంది. సో నువ్వు ఎగ్జామ్ కూడా రాయొద్దని నా లైఫ్ కూడా స్పాయిల్ చేశారు వాళ్ళు. సో ఇంకా నాకు డిఎస్సికి ఎలిజిబుల్ ఉంటుందో లేదో కూడా తెలియదు, ఓసీ కాబట్టి. నాతో పాటు ఇంకొకరికి ప్రాసెస్ చేశాడండి. అతని పేరు వేముల రామకృష్ణ. సరే, ఈ చెప్పింది కదా ఈమెంట జాబ్ కోసం అక్షరాల 14 లక్షల రూపాయలు ఎంతో ఒక మహిళ ద్వారా ఇప్పించిందంట. ఎందుకంటేనంట ఆ మహిళ ఇలాగే అక్రమ మార్గంలో ఏదో జాబ్ సంపాదించిందంట. సో ఈమె కూడా ఇదే అక్రమ మార్గంలో జాబ్ సంపాదించాలని చెప్పేసి డబ్బు ఎర్రవేసి డబ్బు లంచంగా ఇచ్చి జాబ్ కొనుక్కోవడానికి, అది కూడా ప్రభుత్వ జాబ్ కొనుక్కోవడానికి ఈమె ప్రయత్నం చేసింది. ఇది సంగతి. ఏమంటే నాకు అర్థం కావట్లేదు. ఒక 14 లక్షలు తీసుకున్నాడు, నిజంగా అది జెన్యూన్ అయితే, నిజంగా అక్రమ మార్గాల్లో మీకు జాబ్ ఇప్పించే లెక్క అయితే కనుక ఆ 14 లక్షలు దానిపై ఎంతైతే అంత తీసుకొని మీకు జాబ్ ఇప్పించాలి కదా. అంటే ఆ 14 లక్షలు ఒకవేళ మిమ్మల్ని మోసం చేసి తీసుకున్న జాబ్ ఇప్పలేదని దాని అర్థం ఏంటి? అక్కడ అక్రమం జరగలేదనే కదా. అక్రమం జరిగితే ఆ 14 లక్షలు తీసుకుంటాడు, సైలెంట్గా నీకు గవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తాడు మెగా డిఎస్సి ద్వారా. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే అస్సలు మీకు డబ్బు ఇచ్చి జాబు కొనుక్కోమని ఎవరు చెప్పారు? అసలు కొనుక్కునే లీగల్ ఏమైనా ఉందా? మీరు మెగా డిఎస్సి అంటున్నారు, రేపొద్దున ఈ మెగా డిఎస్సి రాసి అసలు మీరు చేసేటటువంటి ఉద్యోగం ఏంటి? ఇలా టీచర్స్ అయిపోయి ఇలా అక్రమ మార్గాలు నేను టీచింగ్ ఫీల్డ్లోకి వచ్చాను మీరు కూడా అలా అవ్వమని చెప్పేసి చెప్పాలనుకున్నారేమన్నా? నాకైతే అర్థం కాదు. అక్రమ మార్గంలో జాబ్ కొనుక్కోవాలని ప్రయత్నం చేసినటువంటి మీ మీద ఫస్ట్ కేసు పెట్టాలి. నెంబర్ 1. డబ్బు 14 లక్షల రూపాయలు ఇల్లీగల్ వే ద్వారా డబ్బు పంపించినందుకు మీ మీద కేసు పెట్టాలి. ఎక్కడండి? కష్టపడి చదువుకోవచ్చు కదా, కష్టపడి చదువుకోవాలి, ఎగ్జామ్ రాయాలి. వీళ్ళందరూ పిచ్చోళ్ళు, ఎగ్జామ్లు రాసిన వాళ్ళు, కష్టపడి చదువుకున్న వాళ్ళు, పాస్ అయిన వాళ్ళంతా పిచ్చోళ్ళ? వాళ్ళకి వేరే పని లేదా? రేయింబగళ్ళు కష్టపడి పుస్తకాల ముందు కూర్చొని పుస్తకాలు పురుగుల్లో అయిపోయి దానికోసం అహోరాత్రులు కష్టపడినటువంటి అభ్యర్థులంతా, ఎవరైతే ఈ జాబ్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళంతా పిచ్చోళ్ళు. కేవలం 14 లక్షలు ఇస్తే చాలు కొంతమంది ద్వారా అక్రమ మార్గాల్లో మీకు జాబ్ వచ్చేసింది అని చెప్పేసి 14 లక్షలు కూర్చుకొని వెళ్ళినారంటే అసలు మిమ్మల్ని ఏమనాలి? దీన్ని మళ్ళీ వాళ్ళు తిప్పుతూ ఉన్నారు. అక్రమం జరిగితే నీకు అక్రమ మార్గం ద్వారా జాబ్ రావాలి కదా, నీకు జాబ్ ఎందుకు రాలేదు? అసలు కొంతమంది వైసీపీ వాళ్ళకి బుర్ర ఉందో బుద్ధి ఉందో అర్థం కావట్లేదు. అలాగే ఇది సాక్షి ఛానల్ తిప్పుతున్నారు, అలాగే ఏంటంటే మిగిలిన కొన్ని యూట్యూబ్ ఛానల్స్ తిప్పుతూ ఉన్నారు, సోషల్ మీడియా ట్విట్టర్ మొత్తం కూడా ఇదే తిప్పుతూ ఉన్నారు. మీకు తెలుసా ఇది ఎంత పెద్ద బూమరాంగ్ అవుతుందో?
ఈమెకు జాబ్ రాలేదు కాబట్టి ఈమె బయటకు వచ్చి మాట్లాడింది అంటున్నారు కదా. సో అక్రమాలు జరగలేదు కాబట్టి నీకు జాబ్ రాలా. ఎవరైతే కష్టపడి చదివి, ఎవరైతే అన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొని అన్ని రకాల పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి ముందుకొచ్చి నిలబడ్డారో వాళ్ళకి మాత్రమే జాబులు వచ్చినాయి అనేది ఇప్పుడు దీని ద్వారా కనిపించేటటువంటి అంశం, దీని ద్వారా అర్థమయ్యేటటువంటి పరిస్థితి. మీ కళ్ళకి మాత్రం ఇవేవి కనిపించవు. అక్రమాలు జరిగినాయి అంటాడు. ఎన్ని అక్రమాలు ఎక్కడ జరిగినాయి అంటే చెప్పట్లేదు. ఇల్లీగల్ మార్గాల ద్వారా డబ్బు ఎందుకు ఇచ్చారంటే చెప్పట్లేదు. 14 లక్షల రూపాయలా? దీన్ని మళ్ళీ తిప్పుతారా? అసలు వైసీపీ పార్టీ సంబంధించిన సోషల్ మీడియాలో అసలు మిమ్మల్ని ఎవరు గైడ్ చేస్తారో నాకైతే తెలియదు. కానీ ఏ వీడియో తిప్పాలి, ఏ వీడియో తిప్పకూడదు, ఏది బూమరంగా అయ్యేది, ఏది మనకి ఎసెట్గా మారుతుంది అనేది కూడా మీకు తెలియదు. నిజం చెప్తున్నా, మీకు తెలియదు. ఆమె ఏదో బయటకు వచ్చిందంట, మాట్లాడిందంట. సో దాంతో ఏంటంటే మేము తిప్పేస్తే ఏమవుతుంది? బూమరంగ్ అవుతుంది. ఎన్ని బూమరంగులు? నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మెగా డిఎస్సి ఏపీఎస్సికి డిఫరెన్స్ తెలియలేదు. అది ఎంత బూమరంగ్ అయింది? పక్కన వాళ్ళు చెప్తా ఉన్నారు ఆయనకి, కాదు సార్ ఇది ఈ రెండు డిఫరెన్స్ వేరు. సో వీటికి దీనికి సంబంధం లేదని చెప్పేసి ఆయన చెప్తున్నా. ఆయన ఏమంటున్నాడు? అలా వెళ్తున్నాడు. సో అంటే వీళ్ళని బట్టి మాట్లాడాలో అర్థం కావట్లేదు. చాలా డిఫరెంట్ వేలో పోతా ఉన్నారు. వీళ్ళ కథలు కావచ్చు, వీళ్ళ లెక్కలు కావచ్చు. ఇదిగోండి జగన్ అన్న కరెన్స్లో జాబ్ ఇప్పిస్తామని చెప్పేసి డిఎస్సీ అభ్యర్థి రాజకీయ నుంచి 14 లక్షల పైగా డబ్బులు వసూలు చేయడం ఏంటి? నారా లోకేష్ అని చెప్పేసి ట్యాగ్ చేసినారు కదా. నాకు అర్థంగా కడుగుతా, నారా లోకేష్ గారు నిజంగా డబ్బు తీసుకుని ఉండి చేసుంటే కనుక అసలుకి ఇక్కడ దాకా వచ్చేది వ్యవహారాలు. అసలుకి ఇక్కడ అక్రమ మార్గాలు జరుగుతున్నాయి అంటే నారా లోకేష్ గారు ఊరుకుంటారా? 14 లక్షల రూపాయలు ఆయన చేతులు పెట్టి తీసుకున్నాడా? అసలు డైరెక్ట్గా చూడండి, నారా లోకేష్ డబ్బులు తీసుకున్నారు, ఈ వసూలు చేయడం ఏంటంటే నారా లోకేష్ గారిని ట్యాగ్ చేసినాడు. నెక్స్ట్ రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఎంతమంది దగ్గర ఇలా డబ్బులు వసూలు చేశారు. ఒకటి ఉంటుందండి, ఏంటంటే ఇప్పుడు ఎవడైనా ఏదైనా ఒక జాబ్ ఇప్పిస్తాన్ని మీరు ఒకరికి ఎందుకు వెళ్తున్నప్పుడు మీకు డబ్బు ఇస్తారా? మీరు ఒకళ్ళ దగ్గరికి పనికి వెళ్తారంటే, ఒక ఎంప్లాయ్మెంట్ కోసం వెళ్తున్నారంటే మీకు డబ్బులు ఇస్తారు, మీరు ఎదురు డబ్బులు ఇవ్వాలని నాకు తెలియగలుగుతా ఉన్నాను. మీరు కష్టపడదాకా వెళ్తున్నారు, మీరు చెమటోడ్చి సంపాదించడానికి వెళ్తున్నారు, కష్టపడి పని చేస్తూ ఉన్నారు. మరి కష్టపడి పని చేసినప్పుడు కష్టపడి చేయించుకున్నవాడు మీకు డబ్బులు ఇవ్వాలి. కానీ కష్టపడి పని చేసిన మీరే కష్టపడతారు, మీరే డబ్బులు వాళ్ళకి ఇస్తారా? ఇదేం లెక్క? ఎక్కడ రాస్తుంది ఇది? అర్థం కానటువంటి పరిస్థితి. మెగా డిఎస్సీలో పరీక్ష రాయకుండానే ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి 14 లక్షల పైగా డబ్బులు తీసుకుని మోసం చేసిన టీడీపీ నేతలు అని చెప్పినారు. ఫస్ట్ టీడీపీ నేతల మీద కేసులు పెట్టండి, అది ఎవరైతే చేసినారో కాదనట్లా. కానీ ఏంటంటే 14 లక్షల రూపాయలు ఇల్లీగల్ వేస్లో అక్రమ మార్గంలో జాబు కొనడం కోసం అని చెప్పేసి ఈమె బయట పెట్టిందని. మరి ఇప్పుడు ఈమె ఎవరాలి? చిల్లరగాళ్ళు ఉంటారండి. ఇప్పుడు సమాజం అన్న తర్వాత దొంగలు ఉంటారు, లంగాలు ఉంటారు, అందరూ ఉంటారు. వాళ్ళ మధ్యలో చిక్కుకొని మన తప్పుడు మార్గాల ద్వారా వెళ్తే ఇట్లాంటి దరిద్రపడి పనులే జరుగుతూ ఉంటాయి. సమాజంలో దొంగలు ఉంటారు, జాగ్రత్తకి వేసి భద్రపరచుకోవాల్సినటువంటి బాధ్యత మన మీదే ఉంది. నువ్వు ఎవరిని పడితే వాడిని నమ్మేసి నేను జాబ్ ఇప్పిస్తానని చెప్పగానే పొలవమంట వచ్చేసి 14 లక్షలు ఇచ్చేసి నాకు జాబ్ రావాలి, నాకు వచ్చేస్తుంది. ఇది ఏ రూట్లో వేసారు? ఇది ఎలాగా ఈ మార్గంలో వెళ్తే కనుక జాబ్లో వస్తాయని పోలీసులు ఫిర్యాదు చేసి 10 రోజులైనా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మాకు ఆమె చెప్పింది కదా, పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము, అతను పోలీసుల దగ్గరికి వచ్చాడు, నిజాలు చెప్పిన తర్వాత అంతా కూడా అయిపోయింది అని ఆమె చెప్తూ ఉంది కదా. మళ్ళీ పోలీసుల దగ్గరికి వెళ్తే కేసు పెట్టలేదా? కేసు తీసుకోలేదు అంటారేంటి? ఈ డబల్ స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఏంటి, మాకు న్యాయం చేయాలని వైఎస్ జగన్ గారిని కోరాం. ఏంది 14 లక్షలు పెట్టి ఉద్యోగం కొనడానికి నేను వెళ్తేను నన్ను మోసం చేసినారు, అక్రమ మార్గాల్లో నేను ఉద్యోగం కోసం వెళ్తేను నన్ను మోసం చేసినారు, కాబట్టి మీరు నాకు సపోర్ట్ చేయండి. ఇలాంటి రోజులు జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేస్తారా? ఏదైనా బుద్ధి బుర్ర ఉండాలంటే దేనికైనా.